ఆయన రావటం ఏంటి, దగ్గర కూర్చుని ఏంటి, ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటారు? ఎవరు ఏంటంటే మనం అలా నిలబడితే, ధర్మాన్ని పట్టుకొని నిలబడితే, భగవంతుని నమ్ముకుంటే ఏదో రూపంలో చేసి తీరుతాడు ఆయన. అది నేను ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో చూశాను తల్లి. మా అబ్బాయికి ఇంజనీరింగ్ అయిన తర్వాత వాడికి ఎంఎస్ వచ్చింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో. వస్తే అప్పుడు ఎంఎస్కి వెళ్ళేటప్పుడు మనం బ్యాంకులో ఇన్ని చూపించాలి, ఏవో అన్నీ ఉంటాయి కదా, 50 లక్షలు చూపించాలి, మీకు సొంత ఇల్లు చూపించాలి, అన్నీ ఉంటాయి కదా. నాక బ్యాంకులో 50 లక్షలు లేదు, అసలు సొంత ఇల్లు అనేది లేదు. ఇప్పుడు నేను 5-6 ఏళ్ళ క్రితం ఇప్పుడు కొనుక్కున్నాను మేము ఏదో. అది కూడా మా పిల్లలు అందరూ హెల్ప్ చేస్తే. వాడు వెళ్ళే టైంలో అసలు ఏమీ లేదు నాకు. మా వాళ్ళందరూ భయపెట్టేశారు, నువ్వు మామూలు యూనివర్సిటీస్కే మీరు బోళం చూపించాలి, స్టాన్ఫర్డ్ అంటే 2-3 కోట్లు చూపించాలి మీరు అని. ఇదంతా ఏం చూపిస్తానని అన్నాను. ఏమి ప్రాపర్టీస్ ఏమీ చూపించలేకపోయాం. కానీ ఆ వీసా ఆఫీసరు ఏమి అడగలేదు తల్లి, వీసా ఇస్ గ్రాంటెడ్ అన్నాడు. ఎలా సాధ్యం ఆయన దగ్గర లేకపోతే? ఏదో ఏంటంటే మా అల్లుడి బ్రదరు అతను ఏదో ట్రాన్స్ఫర్ చేశాడు 25 lakhs చూపించడానికి. అలా 2-3 ట్రాన్స్ఫర్ చేశారు, కానీ నాట్ ఇంటూ క్రోర్స్ ఆర్ ఎనీథింగ్. అండ్ నాకేం సొంత ఇల్లే లేదు అసలు, నా పేరు మీద ఇల్లు చూపించడానికి ఏమీ లేదు. బట్ స్టిల్ ఏమీ అడగలేదు, అసలు ఏమి అడగకుండా. అండ్ మా అల్లుడు లెటర్ రాసిచ్చాడు ఏంటంటే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఎడ్యుకేషన్ ఇది. కానీ వాళ్ళు యూఎస్ ఎంబసీ వాళ్ళు ఇటువంటివన్నీ చూడరు. లిటరల్లీ అంటే వాళ్ళకి అంత పట్టించరు. లిటరల్లీ వాళ్ళకి చూపించాలి మన ప్రాపర్టీ. అందుట్లో ఈరోజు ఏంటి ఇటువంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి ఇలాగా అని వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుంది మనకంటే, చాలా ఏజెన్సీలు ఇలా వెళ్ళేటప్పుడు దే ట్రాన్స్ఫర్ ఆ టైంకి వాళ్ళని తీసేస్తారు, ఎవరు చేస్తుంటారు. బట్ ఓన్ హౌసెస్ చాలా మందికే ఉంటాయి కదా, చూపిస్తారు. మనకి అటు ఓన్ హౌస్ లేదు, ఇటు చూపించిన వీళ్ళందరూ అన్నట్టు బికాస్ ఏదో 2-3 కోట్లు ఉండాలని చూపించారు వాళ్ళు. లేదు, అది కూడా అన్ని విచిత్రాలు ఏంటంటే అంత అయినా కూడా ఏమీ అడగలేదు. వీసా ఆఫీసరు ఏదో సరదాగా అన్నట్టు విని విల్ యూ రీపే యువర్ బ్రదర్ ఇన్ లా అని చెప్పి అంటే ఓకే ఎస్ అన్నాడు వీడు. ఓకే యువర్ వీసా ఇస్ గ్రాంటెడ్ అన్నారు. అలా వాడు వెళ్ళి తర్వాత వాడు కష్టపడేదో లోన్ తెచ్చుకొని చదువుకున్నాడు. సో చెప్తున్నాం, మనం నమ్ముకుంటే ప్రతి క్షణం ఎన్ని ఇప్పటికీ నేను ఈ టిల్ టుడే అలా చూస్తూనే ఉన్నాను. ఒకటి ఏంటంటే ధర్మంగా ఉండాలి. మనం షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటామే, వాటి కోసం మనం తప్పకూడదు ఎప్పుడు. వేరే దానికి పోకుండా నాయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, మన పని మనం చేసుకుంటూ పోతాం. అండ్ ఏదో రూపంలో చూడండి ఆయన ఎలా వచ్చాడు, ఎక్కడ ఆయన ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అసలు నేను మళ్ళీ కలవను ఆయన. అండ్ ఈరోజు మళ్ళీ నేను కలవలేదు. నేను ఈఎస్ కమ్ ఓన్లీ ఫర్ దట్ పర్పస్, అంతే. ఆ పర్పస్ కోసం అలా వచ్చి అలా వెళ్ళాడు. సో అంతే భగవత్ రూపంలో ఎవరినో ఒకళ్ళు పంపించి మిమ్మల్ని పంపించి ఆ టైంకి వాళ్ళ మనసుల్లో దూరి అంటామే చేయిస్తాడని. నిజంగా ఆయన మనసులో దూరి కాకపోతే ఎప్పటి ఆయన మళ్ళీ తీసుకొచ్చి ఆ ఫైల్స్ అన్ని తిరిగేయించి ఎక్కడ పారేసిన ఫైల్స్ వాళ్ళంతా తిట్టుకున్నా చేయించాలంటే ఏంటంటే అంతే. నమ్ముకోవటమే. నేను అందుకని అందరితో చెప్తాను, మీరు భగవంతుని ప్రసారం చేసుకోవాలి, బిడ్డలోంచి పడాలంటే మీరు పెద్దగా పూజలు చేయలేకపోతున్నాను సార్ ఇలా అంటుంటారు నాతో అందరూ. అందరిలా చేయలేకపోతున్నాం. అది కూడా ఇప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అది కూడా స్తోమత ఉండదు కదమ్మా. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నువ్వు జాతకం చూపించుకుంటే ఇలా కష్టాలు పడతావు, వీళ్ళ నీకు ఉంటుంది ఏదో 20,000 అవుతుంది, 30,000 అవుతుంది, చేయాలి అంటారు కదా, శాంతులు చేయాలి, చేయాలి చేయాలని. వాడికి అది కూడా ఉండదు కదా. అంత కష్టంలో ఉన్న మనిషికి అది మళ్ళీ వాడు అప్పు తెచ్చి చేస్తే ఇంకా కష్టం కదా దానివల్ల వాడికి. సో దాని బదులు ఏంటి, ఏం అక్కర్లేదు, భగవంతుని కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టుకుని నాయన నువ్వే నన్ను బయటపడేస్తావు. అది చెప్పినంత తేలిక కాదు, కానీ అంత ఫెయిత్ పెట్టుకుంటే, అంత ఫెయిత్ నువ్వు ఉన్నావు, నువ్వు తీరుస్తావు. నేను నా జీవితం నేను ధర్మంగా ఉంటాను నేను అని అంటే, ధర్మం అంటే కూడా అందరితో అదే నేను చెప్తాను. ధర్మం అంటే నాయన అదేదో భయపడిపోక్కర్లేదు, ధర్మం ఆచరించడం అంటే పెద్ద వర్డ్ అనుకుంటారు అందరూ. అమ్మమ్మో అంటే పీఠాధిపతులు స్వామీజీలు చెప్తారు ధర్మం ఆచరించాలని, మేము అక్కడ ఆచరిస్తాం అంటారు. ఈ ధర్మం ఆచరించడం అనేది సింప్లెస్ట్ ఫామ్లో చక్కగా నవ్వుతూ ఉండండియా బాబు ప్రశాంతంగా, అందరితో సౌమ్యంగా ఉండటమే ధర్మం ఆచరించడం అంటే. అసలు ధర్మం కాపాడండి, మనం చూస్తుంటాం కదా ధర్మం రక్షిత అని. ధర్మాన్ని రక్షించడం అంటే దాన్ని ఏదో మనం బ్యాగ్లో పెట్టి రక్షించడం కాదు, ఆచరించడమే. ధర్మాన్ని ఆచరించడమే రక్షించడం అన్నమాట దాన్ని ఇచ్చింది ఉంటే. అప్పుడు
అదేంటంటే మనల్ని ఒక కవచంలా కాపాడుతూ ఉంటుంది. కరెక్ట్. సో దానికి ధర్మాన్ని ఆచరించడానికి పెద్ద పెద్ద ఏం అక్కర్లేదు. బీ గుడ్ టు పీపుల్. మీకున్న దాంట్లో ఉన్న రోజుల్లో మన ఎదుర్కొంటా మనకి పనిచేసే, మన ఇంట్లో పనిచేసే పని వాడుకో. ఎందుకు మనం ఏదో కార్లో వెళ్తాం తల్లి, వెళ్తుంటే గబక్కని ఏదో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మన బ్రేక్ పడుతుంది, పడగానే ఎవరు అడుక్కునే వాళ్ళు వచ్చి పాపం కాలు చేయలేని వాళ్ళు ఒకటే కొడతారు తలుపులు. చూస్తాం కదా ఇవన్నీ మనం. ఓకే. అండ్ ఎంతున్నా మనం చాలామంది వెళ్ళిపోతారు ఇవ్వకుండా. అటువంటిది మీరు గబుక్కుని 50 రూపాయలు తీసేవాళ్ళకి ఇవ్వండి, ఎంత సంతోషపడతాడు. ఓకే. మనం తర్వాత వెళ్ళి ఓ హోటల్కి వెళ్ళి మనం 1000 రూపాయలు ఖర్చు పెడతాం. వాడు ఏమనుకుంటాడు, వెంటనే భగవంతుడు ఇచ్చాడు అనుకుంటాడు. ఆ క్షణంలో అదే అనుకుంటా. ఇప్పుడు మనకి ఏదైనా ఎవరైనా సహాయం చేస్తే వెంటనే అనుకోం మనం, భగవంతుడు ఉన్నాడు ఆయన ఈ రూపంలో చేశాడని. వాడు ఏమనుకుంటాడు, వాడికి అప్పుడు తిండి వస్తుంది కదా, వాడు వెంటనే ఏది అనుకుంటాడు, భగవంతుడు. ఆ బ్లెస్సింగ్స్, ఒక సోల్ ఇచ్చే బ్లెస్సింగ్స్ మనిషికి చాలా కాపాడతాయి.